జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వచ్చిన తీర్పు గ్రామాల్లో వచ్చే అవకాశం కనబడుతోందన్నారు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఆది శ్రీనివాస్ ఓటు వేశారు. పోలింగ్ బూత్లో 5లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో మా స్వగ్రామైనటువంటి రుద్రంగిలో నేను ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రజల మూడును బట్టి ప్రజల స్పందన చూస్తే ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి తీర్పు పోలైన నోట్లలో ఈ ప్రభుత్వానికి తమ ఆశీర్వాదనిస్తూ 51% ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం తెలంగాణలో అధికారులకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ఎంపిక చేసుకున్న తదుపరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఒకటి తర్వాత ఒకటి గత ప్రభుత్వ తీరు వల్ల తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప రాష్ట్రంగా మారినప్పటికీ 8 లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పుకు ప్రతి నెల 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందించే మార్గాల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటొకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంగా మేము భావిస్తా ఉన్నాం. మీరు 2 రోజులుగా ప్రపంచ స్థాయి గ్లోబల్ సమ్మిట్ కూడా తెలంగాణలో జరగడం ప్రజలలో ఈ ప్రభుత్వపైన ఆంక్షలు మరింత పెరిగినాయి. 4th సిటీగా అవతరించేటువంటి సందర్భంలో ప్రపంచ దిగ్గజాలు సుమారు 3,000 మంది వచ్చి హాజరు కావడం 5,75,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఈరోజు వచ్చేటువంటి సందర్భంలో లక్షలాది మంది ఉద్యోగాలకు అవకాశాలు స్కోప్ ఏర్పడినటువంటి సందర్భంలో అంటే సంపదను పెంపొందించడానికి సామాన్యుడికి 2047 తెలంగాణ రైజింగ్ పేరిట గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే క్రమంలో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్ తెలంగాణ విజన్ రైజింగ్ తెలంగాణ విజన్ 2047 వరకు ప్రతి పేదవాడి తలసరి ఆదాయం సంవత్సరానికి ఇంచుమించు 24 లక్షల రూపాయల వరకు ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు పోతున్న సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆశీర్వదించే విధంగా ఆయా బలపరిచే అభ్యర్థులకు ఓటు వేస్తారని చెప్పిన ఒక విశ్వాసాన్ని సందర్భంగా